ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, మీరు వెళ్ళింది వైజాగ్ ఈవెంటే కదా? మరి ఆయన ఏంటి సంబంధం లేకుండా మీరేదో కాంటెస్ట్ కి వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు? నువ్వు మధ్యలో తుత్తుతూ అనమాకు. అసలు యాక్చువల్ గా మేము వెళ్ళింది వైజాగ్ ఈవెంటేనే. అక్కడ గెస్ట్లని ఎంటర్టైన్ చేయడానికి ఏదో చిన్న ఫన్నీ టాస్క్లని కండక్ట్ చేశాము. వాటి గురించి చెప్తున్నారు అంతే కదా శంకర్ గారు? ఇప్పటి వరకు నేను చెప్పింది కూడా అదే కదా. ఆవిడికి అర్థం కాలేదా ఏం బుర్రలో ఏంటో? ఎలా చదువుతున్నారమ్మా మీరు? ఏదైనా ట్యూషన్ పెట్టించండి ప్లీజ్. నీకు అర్థం చేసుకోవడం రాదు, అందుకే అన్ని అనుమానాలే. మీ అన్నయ్య సంబంధం లేకుండా మాట్లాడితే మాకెలా అర్థమవుతుంది? హలో, నీ అక్కయ్య పరిచయం అయిన దగ్గర నుంచే మా అన్నయ్య ఇలా కన్ఫ్యూజింగ్ కింగ్ అయ్యాడు. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారా లేక నా గాలి తీసేస్తున్నారా? జరిగిన గొడవ చాలు, ఆ చెక్ ఏదో ఇచ్చే అన్నయ్య. పర్లేదండి, చెక్ మీ అన్నయ్యని డిపాజిట్ చేసి క్యాష్ ఇవ్వమని చెప్పండి చాలు. మేము మాట్లాడుతున్నాం కదా, మధ్యలో మీరిద్దరేంటి? శాంతి ఒప్పందాలా? వెళ్ళండి. మీరేంట్రా, మీ రికమెండేషన్లు ఏంటి? వెళ్ళండి. మీకు అసలు బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? వాళ్ళ ముందు కాంటెస్ట్ విషయాలన్నీ బయట పెడతారా? అంటే మీ ముక్కు పుడక చెల్లొచ్చి చెక్కు తొక్క అనేసరికి ఒకవేళ మీరు చెప్పేశారేమో అని చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అక్కడికి నేను ఈవెంట్ అని హింట్ ఇస్తూనే ఉన్నాను కదా. అయినా కూడా మీ వాగుడు మాత్రం ఆగలేదు. అంటే ఆవేశంలో ఫ్లో అలా తనుకొచ్చేసింది. నేను కవర్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే నా చెల్లెళ్ళ ముందు నేను తల ఎత్తుకోగలుగుతానా? ఇంకా నయ్యం, షీల్డ్ గురించి రింగ్ గురించి కూడా చెప్పేయాల్సింది. అయ్యో, ఆ విషయమే మర్చిపోయానండి. ఒకసారి పిలవని చెప్తాను. అబ్బా చెప్ అంటే గుర్తుంటే చెప్పేస్తారా? అయ్యా బాబు, మీకు దండం. ముందా చెక్కిలా ఇవ్వండి, నేనే డిపాజిట్ చేసి మీకు రావాల్సింది మీకు ఇచ్చేస్తాను. అబ్బబ్బబ్బా, లేదండి, నేనే డిపాజిట్ చేసి నాకు రావాల్సింది నేను తీసుకుని మీకు అప్పించానే, అవి కూడా రికవరీ చేసుకుని బ్యాలెన్స్ మీకు ఇచ్చేస్తాను. నో, చెక్క మీ దగ్గరే ఉంటే ఇలా తింగర వేషాలు వేసి మళ్ళీ నన్ను ఇరికిస్తారు. ఇచ్చేసేయండి. మీకున్న పిసినార్తనానికి చెక్కును చూసుకుని మురిసిపోతారే తప్ప దానికి క్యాష్ చేయరు. నేను ఇవ్వను. ఇవ్వండి శంకర్ గారు. లేదు గౌరీ గారు, ఇవ్వండి. ఇవ్వమంటున్నాను. వదలండి. ఇవ్వండి. అరే అయ్యో, ఓరి దేవుడా, అనుకున్నంత పనైంది. సర్వనాశనం చేసేశారు. నేనేం చేశానండి? మీరే కదా బలవంతాన్ని లాక్కున్నారు. ఈ డబ్బు నేలపాలు అయిపోయినట్టేనా? దేవుడా, ఆపడే ఆపడే. ఎవరైనా వింటే ఇంట్లో ఎవరైనా పోయారనుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో చెక్ అడిగితే ఇస్తారు. ఎలా అడుగుతారండి? ఏ మొహం పెట్టుకొని అడుగుతారు? నా మొహంతోనే అడుగుతాను. ఈ చిరిగిన ముక్కలు చూపించి ప్లీజ్ ఇష్యూ అనదర్ చెక్ అని రెస్పెక్టబుల్ గా అడిగితే వాళ్ళే ఇస్తారు. మనం భార్య భర్తలం కాదని తెలిసి కూడా ఈ ప్రైజ్ మనీ ఇవ్వడమే గొప్ప. మళ్ళీ ఎలా అడుగుతారు? కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది. మీరు నా కంటే కనిపించకండి. టేబుల్ మీద కత్తి కూడా ఉంది. అయ్యో గౌరీ గారు, ప్లీజ్ రిలాక్స్, కూల్. ఉల్లిపాయ తినండి, చల్లబడుతుంది శరీరం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.